తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సౌజన్యంతో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో సూర్యాపేట ఎన్టీఆర్ బీచ్ లో 3 రోజుల పాటు జరగనున్న 12వ అంతర్ జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2025 ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ కమిషనర్ భావన, ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 12వ అంతర్ జిల్లాల రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు కాకినాడ సముద్ర తీరంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ సహకారంతో మొట్టమొదటిసారిగా కాకినాడ బీచ్ లో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం అభినందనీయమని, గతంలో బీచ్ ఫెస్టివల్ జరిగేవని, కానీ కోవిడ్ ఇతర కారణాలతో కొంతకాలంగా బీచ్ ఫెస్టివల్స్ నిర్వహించడం లేదని అన్నారు. మరలా ఇప్పుడు 12వ అంతర్ జిల్లా రాష్ట్ర బీచ్ కబడ్డీ ఛాంపియన్షిప్ నిర్వహించుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు. ఫస్ట్ టైం బీచ్ కలగా కనపడుతుంది. ఆల్ క్రెడిట్స్ టు ఫస్ట్ మున్సిపల్ కమిషనర్ గారు అండ్ ఈ రోజు ఈ సభకు కారణం అండ్ ఇక్కడ చేయించడానికి ముఖ్య కారణం నానాజీ గారు. అంటే నేను ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 9-10 months అవుతుంది, కానీ ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ ఇలాంటి ఇంత వ్యూ ఉండి ఇలాంటి ప్లేసెస్ లో కూడా ఇంత దారుణంగా ఒక బీచ్ మెయింటైన్ చేయొచ్చు అంటే కాకినాడ చూపించగలం, అంత దారుణంగా ఉండేది యాక్చువల్లీ. సో అలాంటిది ఇవాళ ఆయన పంచాయతీ వైపు నుంచి ప్లస్ అఫ్ కోర్స్ ఆయన ఫాలోవర్స్ వైపు నుంచి వాళ్ళు ప్రతిసారి కొందరిని పంపించడం, క్లీన్ చేయించడం, మున్సిపల్ కమిషనర్ గారు కూడా కంప్లీట్ గా దానికి ఒక డెడికేట్ ఒక టీం పెట్టి క్లీన్ చేయించడం. సో ఇప్పుడు కొంచెం కల వచ్చింది. ఇది ఇంకొక 3-4 months లో మనకి యూ విల్ సీ లాట్ ఆఫ్ ఈ రెస్ట్ రూమ్స్, తర్వాత బట్టలు చేంజ్ చేసుకుని చేంజింగ్ రూమ్స్, కొంత న్యూ డెస్క్స్, లైటింగ్, కొంచెం అంబ్రెల్లాస్ కూర్చోడానికి ఇవంతా కొంత ప్లాన్ చేసాం ఒక 2-2.5 కోట్లతో. సో ఒక 3-4 months లో యూ విల్ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్. బట్ కబడ్డీ గురించి, స్పోర్ట్స్ గురించి అందరు పెద్దలు మాట్లాడారు. బట్ ఇది అవకాశంగా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేయదలుచుకుంది ఏంటంటే, మేము ఎంత కష్టపడినా ఆ రోజు పొద్దున్న చేస్తున్నాం, మధ్యాహ్నం చేస్తున్నాం, రాత్రికి మళ్ళీ చెడగొడుతున్నాం. అంటే కొంచెం ఇంగిత జ్ఞానం కూడా ఉండాలి. అంటే మన అందరూ చదువుకుండొచ్చు, చదువుకోబోయి ఉండొచ్చు, కానీ మన ఇల్లు ఇదంతే కదా. ఇప్పుడు రేపు మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చి ఇక్కడే కూర్చుంటారు, ఆడే తాగుతాం, ఆడే తింటాం, అక్కడే ఉంచేస్తున్నారు, ప్లేట్లు పడేస్తున్నారు. అలా ఇంతమంది చెడగొడుతుంటే ఎంతమందిని క్లీన్ చేస్తాం, ఎన్నిసార్లు క్లీన్ చేస్తాం, ఏదో ఒక రోజు వదిలేస్తాం. సో అప్పుడు మళ్ళా ఊర్లో ఇది ఒక డంప్యార్డ్లా తయారవుతుంది, బీచ్ లా ఉండదు. సో దయచేసి ఈ సందర్భంగా కాకినాడ బీచ్లో చాలా కాలం తర్వాత మనం ఎక్కువగా ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా బీచ్ ఫెస్టివల్ చేసుకునే వాళ్ళు. ఈ సంవత్సరం అనుకున్న అంతరాయం వల్ల జరగలేదు. గత 3-4 సంవత్సరాలు కరోనా అప్పటి నుంచి కూడా జరగలేదు. తర్వాత మన బీచ్లో చేసుకోబోయే ఫెస్టివల్ ఇదే ఫెస్టివల్గా భావిస్తున్నాం. ఇవాళ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ వారు మనకి అవకాశం ఇచ్చి ఆంధ్ర బీచ్ కబడ్డీ మెన్ అండ్ ఉమెన్ ఇవాళ కాకినాడలో జరపడానికి 2-3-4 తారీఖుల్లో జరపడానికి చర్చించుకుని మన దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు పెద్దలు కలెక్టర్ గారిని, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి వారి యొక్క నోటీసులు పెట్టి వారి యొక్క పర్మిషన్ కూడా తీసుకుని మన పూర్తి స్థాయిగా అన్ని రకాల సహకారం అందజేస్తున్న తర్వాత ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా చక్కగా ఇవాళ చల్లటి వాతావరణంలో స్టార్ట్ చేసుకున్న ఈ వాతావరణంలో కబడ్డీ ఆటని మా కెర్లంపూడి మండలంలో ఒక ప్రత్యేకత ఉంది. కబడ్డీ ప్లేయర్స్ అందరూ కూడా మా కెర్లంపూడి మండలం నుంచి ఎప్పుడు ఆడుతూ వచ్చారు. ఎన్నో నేషనల్స్కి వెళ్ళడం జరిగింది, ఎన్నో చోట్లకి వెళ్ళడం జరిగింది. అటువంటి కబడ్డీ స్టేట్ మీట్ నా ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరగడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను.
అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సభ కొనసాగుతున్న సమయంలో ప్రాంగణానికి 6 కిలోమీటర్ల దూరంలో వెంకటపాలెం N7 రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో కోట్ల విలువైన పైపులు ఆహుతయ్యాయి. సభలో ప్రధాని మోదీ ఉన్న సమయంలోనే ఈ ఘటన జరగడం ఆందోళన కలిగించింది. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, ఉద్దేశపూర్వకంగా కావాలని ఎవరైనా నిప్పంటించారా, కుట్రకోణమా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా లోక కళ్యాణార్థం స్వర్ణ రథోత్సవం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా వేకువజామునే శ్రీ మల్లికార్జున స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించిన అనంతరం స్వర్ణరథంలో ఆసీనులైన శ్రీ స్వామి అమ్మవార్లకి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు ఇచ్చారు. భక్తుల కోలాహల నడుమ కోలాటాలు, గిరిజనుల నృత్యాలు, మేళతాళాలతో రథోత్సవం వైభవంగా జరిగింది. స్వర్ణరథంలో ఆసీనులైన శ్రీ స్వామి అమ్మవారు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గొలుగొండ మండలం పాకలపాడు జంక్షన్ వద్ద రూరల్ సీఐ రేవతమ్మ చేపట్టిన తనిఖీల్లో 50 కేజీల గంజాయి పట్టుబడిందని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలియజేశారు. అల్లూరు జిల్లాకు చెందిన కర్రీ అప్పన్న, కర్రీ రాజు, కర్రీ ధార అనే వ్యక్తులు గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి వాహనం డోర్లో పెట్టి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఐ రేవతమ్మ, ఎస్ఐ రామారావును సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. నర్సీపట్నం సబ్ డివిజన్, నర్సీపట్నం సర్కిల్, గొల్గొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని పాకలపాడు దగ్గర ఆన్ ఇన్ఫర్మేషన్ నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ గారు మరియు రూరల్ ఎస్ఐ రాజారావు, గొల్గొండ ఎస్ఐ రామారావు గారు వీళ్ళంతా కలిసి స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్ మరియు లోకల్ కానిస్టేబుల్తో కలిసి వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా చింతపల్లి వైపు నుంచి ఒక కారు ఒకటి వస్తూ పోలీస్ పార్టీని చూసి ఆఫ్ చేసి వాళ్ళు పారిపోతుండగా వాళ్ళని పట్టుకొని మొత్తం ముగ్గురు ముగ్గురు పారిపోతుండగా మన పార్టీ అంతా చేజ్ చేసి వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. అది జరిగిన తర్వాత వాళ్ళు పారిపోవడానికి కారణం ఏంటి అన్నది వాళ్ళని క్వశ్చన్ చేస్తూ కార్ని థరోగా చెక్ చేస్తే కారులోని ఈ సైడ్ డోర్స్ దగ్గర, బోనెట్ దగ్గర ఇవన్నీ కూడాను ఆ ఫ్రేమ్స్ ఓపెన్ చేసి ఆ ఫ్రేమ్స్లోని సుమారుగా 50 కేజీలు గాంజాని వాళ్ళు అందులో కన్సీల్ చేసి తీసుకొని వస్తూ మనకు దొరికారు. అందులో వీళ్ళది కర్రీ అప్పన్న అండి, ఈయన డ్రైవర్. ఈయనకి ఎవరైతే గంజాయి కొనడానికి లాస్ట్ డెస్టినేషన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజెంట్ అబ్స్టాండింగ్లో ఉన్నాడు. ఆయనేమో దీనికే ఫైనాన్స్ చేసి ఒక కారు, ఇప్పుడు ఈ AP 39 FF 5868 కారు, ఎర్టిగా కారు, ఆ కార్ని కొనేసి కేవలం ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ కోసం అని చెప్పేసి ఆయనకి A2కి ఇవ్వడం జరిగింది. A3, A4, A2 ముగ్గురు కూడా కజిన్స్ అండి. వాళ్ళు గౌరాబాగ్ కమ్యూనిటీ దారకొండ పంచాయతీలోని దబ్బకోట విలేజ్ వీళ్ళది. వీళ్ళు ఎప్పుడో ఒక 50 years బ్యాక్ వీళ్ళ ఫ్యామిలీస్ అక్కడ సెటిల్ అయిపోయి వీళ్ళు అక్కడ ఆ బిజినెస్తో పాటు ఈ గాంజాను కూడా అమ్మడం, ట్రాన్స్పోర్ట్ చేయడం ఇదంతా కూడా బిజినెస్గా పెట్టుకొని చేస్తున్నారు. ఎవరైతే ఈ కార్ డ్రైవరు ఉన్నారో ఆయనకి గతంలో ఒక గాంజా కేసు ఉంది. అలాగే కర్రీ రాజు అండి,
ఈయనకి 4 కేసులు ఉన్నాయి, గంజాయి కేసులు 4 కేసులు ఉన్నాయి. అట్లాగే A4 బైక్ మెకానిక్, ఈయన మీద అయితే ఏం కేసులు లేవు. అట్లాగే ఎవరైతే డెస్టినేషన్ పర్సన్ అంటే లాస్ట్ గాంజా రిసీవ్ చేసుకునే పర్సన్ ఉన్నాడో ఆయన మీద కూడా 2 గంజాయి కేసులు ఉన్నాయి. వీళ్ళంతా కూడా దీనికి అలవాటు పడిన నేరస్తులు, గంజా వ్యాపారం చేయడానికి. వీళ్ళందరినీ కూడా చాకచక్యంగా మన సిబ్బంది అంతా కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించి దీన్ని సీజ్ చేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా బారువా బీచ్ ఉత్సవాలకు సిద్దమైంది. కలెక్టర్ పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీకాకుళం తీరంలో కొత్త తరంగం బీచ్ వద్ద 2 రోజులుగా పండుగ వాతావరణం నెలకొంది. తాబేళ్ల విడుదలతో ప్రారంభమైంది. స్పోర్ట్స్, ఫుడ్ కోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, వాలీబాల్, శాండ్ ఆర్ట్, ఫైర్ షో ఇంకా ఎన్నో హైలైట్స్ ఈ ఫెస్టివల్లో అలరించనున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉద్యోగాల విషయంలో ఆదివాసీ గిరిజన యువత అధైర్యపడొద్దన్న మంత్రి సంధ్యారాణి. కూటమి ప్రభుత్వంలోనే గిరిజనులకు న్యాయం జరుగుతుందని స్పష్టీకరణ. గోవిందనామ స్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. గోవాలోని షిర్గావ్లో శ్రీ లైరాయ్ జాతరలో తొక్కిసలాట. 7 మృతి, 30 మందికి పైగా గాయాలు. జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ ఆలయానికి పోటెత్తిన భక్తులు. రికార్డు స్థాయిలో తొలి రోజు మంజునాథ్ని దర్శించుకున్న 30,000 మంది భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.